ప్రభు సన్నిధానంలో మౌనంగా ఉండకూడదు, మనం స్పందిస్తూ ఉండాలి. ప్రభు మాటకి ఏం చేయాలండి? స్పందిస్తూ ఉండాలి. ఈరోజు లేఖనములోనికి మనం వెళ్ళిపోదాం. చాలా ప్రాముఖ్యమైన వాక్యాలను మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా గట్టిగా చదవాలండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము. శైలేష్ చదవగలిగితే చదవచ్చు. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు చక్కగా చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. రాజులు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న రాజులను చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేదికలను నేలలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు రాజును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే రాజును కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. చాలా సంతోషం. ఈరోజు ప్రత్యేకంగా మానవునికి ఉన్న గమ్యము ఏంటిదండి? అంశం ఏంటి? మానవునికి ఉన్న గమ్యము. లేఖన భాగము సెలవిస్తూ ఉంది, మానవునికి ఉన్న గమ్యం కోసం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నదండి. మీ ముఖాలు అయితే నాకు అస్సలు కనిపించట్లేదు, బట్ నా ముఖం మీకు కనిపిస్తుందండి? రైట్. కనిపించకపోయినప్పటికి కూడా నా స్వరం మీకు వినిపిస్తుంది కాబట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ మనం వాక్యాన్ని విందాం. ఆమేన్. మానవునికి ఉన్న ఒకే ఒక గమ్యం. అయితే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది, మానవునికి ఉన్న గమ్యాలలో లేకపోతే ఒకే ఒక గమ్యములో 2 విధాలుగా ఉన్నది. ఒకటి నరకము, ఒకటి పరలోకము. చెప్పండి, ఎన్ని గమ్యాలు ఉన్నాయి? ఒకటి నరకము, రెండోది పరలోకము. ఆమేన్. నరకము, పరలోకము. ఈ 2 గమ్యాలలో మనిషి ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకోకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అని కనుక మీరు వదిలేస్తే వెళ్ళాల్సిన గమ్యానికే మీరు వెళ్తారు. ఏంటి ఆ గమ్యం అంటే? మీరు చూస్ చేసుకోకపోతే నరకానికే వెళ్ళిపోతారు. మానవునికి ఉన్న ఈ గమ్యములో మనం ఎంపిక చేసుకోవాల్సిన గమ్యం ఏంటి? ఇది ఈరోజు యొక్క మెసేజ్. ఆమేన్. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినాలి. వాక్యం విత్తబడేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే జీవింపచేస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి? జీవింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ కరెంటు పోయింది, పవర్ లేదు, మైక్ లేదు, చెమటలు వస్తున్నాయి, ఇదంతా వద్దు. దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు
పలవ పెడితే ఎలా తింటాడు ఆవురావున, అలాగ దేవుని వాక్యాన్ని మనం అలా తినాలి, అలాగ ఆహారంగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జీవాహారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమై ఉన్నది? జీవాహారమై ఉన్నది. అయితే మానవునికి ఉన్న ఒకే ఒక గమ్యము ఈ రోజు నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఆ గమ్యము పరలోకమా నరకమా? నువ్వు ఎంపిక చేసుకున్నది పరలోకం అయితే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఒకవేళ ఎంపిక చేసుకోలేకపోతే మానవుడి యొక్క గమ్యము నరకానికి వెళ్ళిపోతాడు. అయితే ఈ రెండు గమ్యాలలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒకటి పేరు ధనవంతుడు, ఇంకొకటి పేరు లాజరు. ధనవంతుడు పేరు ఏమిటో మనకి ఈ వాక్యములో చెప్పలేదండి. ఆ ధనవంతుడు అంటే అతనుకున్న డబ్బును బట్టి, ఆధిక్యతను బట్టి, తనకున్న సంపన్నతను బట్టి, సౌభాగ్యాన్ని బట్టి, ఆయనకున్న పనివాళ్ళను బట్టి, ఆయనకున్న మరి ఆస్తిపాస్తులను బట్టి అతడు ధనవంతుడు అని చెప్పి యేసుప్రభువు వారు ఉదాహరణలో చెప్తున్నారు. రెండవ వాడు బీదవాడు, కురుపులతో ఉన్నవాడు, కానీ అతని పేరు లాజరు అని బైబిల్ తెలియజేస్తుంది. మన పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. ఆమేన్. జగత్ పునాది వేయబడక మునిపే మన పేరు ఏమిటో ఆయన తెలుసు, ఆయనకి తెలుసట. ఆకాశంలో ప్రతి నక్షత్రాన్ని అంట ఆయన పేరు పెట్టి పిలుస్తాడంట. ఆమేన్. మీకు ఆకాశంలో నక్షత్రాల పేర్లు మహా అయితే కొంతమందికి కొన్ని నక్షత్రాలు తెలుసు, నక్షత్ర రాసుల యొక్క పేర్లు తెలుసు, అది మనుషులు పెట్టే పేర్లు. అయితే దేవుడట ఆకాశంలో కనపడే ప్రతి నక్షత్రాన్ని పేరు పెట్టి పిలుస్తాడట. అలాగా దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఎలా పిలుస్తాడయ్యా పేరు పెట్టి? ఎలా పిలుస్తాడయ్యా పేరు పెట్టి అని అంటే, హాగరు అరణ్యంలో పరిగెత్తుపోతుంది, వేదన పడుతుంది. సారాయి వేదనకి గురి చేస్తుంది హాగరును. అయితే హాగరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ దేవుడి దూత చూచి అంటున్నాడు, హాగరు నీకు ఏమి వచ్చింది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమి వచ్చింది? నువ్వు ఎక్కడి నుంచి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏమో నేను వచ్చిందైతే నా యజమానురాలు నన్ను హింసిస్తా ఉంది, వేధిస్తా ఉంది, మాటలతో గాయపరుస్తా ఉంది. ఆ చిత్రవద నేను చూడలేక ఇక నేను ఇంటిలో నుండి పారిపోయి వెళ్ళిపోతున్నాను అని చెప్పి హాగర్ అనే స్త్రీ చెప్తుంది. అయితే ఆమె గర్భవతిగా ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, ఓ హాగర్, ఈ రోజుల్లో అయితే గర్భంలో బిడ్డ ఉంటే బాబా పాప అని ముందరే డాక్టర్ గారిని మనము అడుగుతాం. ఆ బిడ్డ బయటకు వచ్చే వారికి కూడా ఆ బిడ్డ మగపిల్లడా ఆడపిల్ల అని చాలా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఈ రోజుల్లో అయితే టెస్టులు చేయడానికి డాక్టర్లు ఉన్నారు, కానీ ఆ రోజుల్లో కడుపులో ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ అనేది ఎవరికి తెలియదు. అయితే హాగరుతో దేవుడు అంటున్నాడు, నీ గర్భమున పడిన ఆ బిడ్డకు నువ్వు ఇష్మాయేలు కుమారుణ్ణి ఇస్తున్నాను, నీకు ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? హాగర్ గర్భములో ఎవరు ఉన్నారు అనేది దేవుడు హాగర్కి తెలియచేశాడు. హాగర్ గర్భములో ఉన్న బిడ్డ ఏ బిడ్డో హాగర్కి అయితే తెలియదు, తల్లికైతే తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఆ బిడ్డకి నువ్వు ఇష్మాయేలు అని పేరు పెడతావు. అంటే యెహోవా వింటున్నాడు. ఇష్మాయేలు అనగా ఏంటండి? యెహోవా వింటున్నాడు. మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు, మన దేవుడు మనల్ని చూచే దేవుడు, మన దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు, మన మొరను ఆలకించే దేవుడు. ఆయన కన్నులుండి చూచేవాడండి, ఆయన చెవులుండి వినేవాడండి, ఆయన చేతులుండి సహాయం చేసేవాడండి. దినమెల్లా ఆయన చేతులు మన వైపట చాచి మనల్ని పిలుస్తున్నాడంట. ఆమేన్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. Ah
సజీవుడు. ఆయన భూమి ఆకాశములను ఆయన మహిమ నింపబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ధనవంతుడు, ఈ లాజరు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే అధిక ఆహారం తింటా ఉన్నాడు, చక్కగా సౌఖ్యముగా సుఖముగా ఉన్నాడు. ఒకరోజు ఈ లోకము శాశ్వతము కానే కాదు. ఆమేన్. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. లోకమును సంపాదించిన రాజైన సొలొమోను సమస్త సంపాదన కలిగి, ఆధిక్యతలు కలిగి, బహుభార్యతత్వము కలిగి, ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు, ఘనతను, మహిమను కలిగిన రాజైన సొలొమోను అంటున్న మాట, దుర్దినములు రాకమునుపే చాలు. 13, 14 వచనాలు చదువు. 12, 13, 14 ప్రసంగి. తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి ఇది మానవ కోటికి ఇదే విధి. అది ఏమిటి అనంటే దేవుని మాటలు గైకొనుటయే, ఆయన కట్టడలను అనుసరించుటయే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకము శాశ్వతమైనది కాదు, టెంపరరీ. ఇప్పుడున్న ఆకాశము గతించిపోతుంది, ఇప్పుడు ఉన్న భూమి గతించిపోతుందండి. సొలొమోను అంటున్నాడు, సూర్యుని కింద ఉన్నదంతా సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. నువ్వు ఎంత ధనమైనా సంపాదించు, నువ్వు ఎంత పోటీగాడవైనా అయ్యుండు, నువ్వు ఎన్ని శిఖరాలైనా ఎక్కువ, ఎన్ని అచీవ్మెంట్స్ అయినా నువ్వు సంపాదించు, అయితే యేసు లేని జీవితము సున్నా. యేసు లేని జీవితం సున్నా. యేసు లేని జీవితమును జీవిస్తే అది నరకమే, మరణమే, పాతాళమే. నీవు అన్నీ కలిగి యేసుని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్నీ ఉన్న దేవుని మహిమపరుస్తావు. ఆమేన్. ఆ కుర్చీ నాటి యేసే నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ధనమున్నా ఏమున్నా అండి, యేసు లేకపోతే జీవితము వ్యర్థం. ఈ రాత్రికాల సమయమున యేసు నీ జీవితపు విలువను పెంచుతాడు. ఈ రాత్రికాల సమయమున యేసుని గమ్యాన్ని మార్చగలడు. ఈ రాత్రికాల సమయమున యేసుని గనక నీ హృదయములోనికి ఆహ్వానిస్తే నీ జీవిత గమ్యము మారుతుంది. మనిషికి తెలియదు ఈ మానవుని జీవితము మహా అయితే 70 సంవత్సరములు, 80 సంవత్సరములు, మహా జీవిస్తే 100 సంవత్సరములు, 110 సంవత్సరములు. కానీ ఆ తర్వాత జీవితము ఏమై ఉన్నదో అది మానవుడు చనిపోయిన తర్వాతనే ఆ యొక్క డెస్టినీ మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే సొలొమోన్ అనే మహారాజు అంటున్నాడు, సూర్యుని కింద సమస్తమును వ్యర్థం. అయితే ఈ ధనవంతుడు లాజరు అని ఇద్దరు వ్యక్తులను కోసం మీకు చెప్తా ఉన్నాను. ఈ ధనవంతుడట ఒకరోజు చనిపోయాడట, అతన్ని పాతి పెట్టారట. లాజరు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లాజరు పేదవాడు, లాజరు కురుపులు కలిగిన వాడు. కుక్కలు లాజరు యొక్క కురుపులను నాకుతూ ఉండేయట రోడ్డు మీద కూర్చున్నప్పుడు. అయితే ఈ ధనవంతుడు విలాసవంతుడు, చక్కగా 5 సహోదరులు ఆయనకు ఉన్నారు, పెద్ద కుటుంబం, మహావిలాసంగా ఉంది. అయితే ధనవంతుడు చచ్చిపోతాడు, పేదవాడు చనిపోతాడు. జీవితం అనేది ఎవ్వరికైనా ఒకటే గమ్యం, ఒకటే. హల్లెలూయా. ధనవంతుడు చచ్చిపోతాడండి, పెద్ద కోట్ల రూపాయలు బిల్డింగ్లు కట్టుకున్న ధనవంతుడు, డాక్టర్, ఇంజనీరు, లాయరు ఎవడైనా వస్తాడు. అలాగే భిక్షగాడు కూడా, పేదవాడు కూడా రోడ్డు మీద చనిపోతాడు. అయితే 2 మనుషుల యొక్క ఆత్మ విలువ ఒక్కటే. ఆత్మ విలువ ఒక్కటే.
అయితే ఈ యొక్క భౌతికంగా మనము ఈ శరీరంలో జీవించినంత కాలంలోనే మన గమ్యాన్ని మనము మార్చుకోవాలి. అది ఏంటి ఆ గమ్యం అంటే యేసే నిజరక్షకుడు, యేసే నిజమైన దేవుడని. అయితే విశేషం ఏంటి అని అంటే శిలువ పైన కుడివైపున వేలాడుతున్న దొంగకి యేసు ఎవరో గమనించాడు, ఎడమ వైపు ఉన్న దొంగ యేసు ఎవరో గమనించాడు. కుడివైపున్న దొంగ అంటున్నాడు, యేసు శిలువ పైన రెండు చేతులు చాచి మేకులు కొట్టించుకొని, కాళ్ళకి మేకులు కొట్టించుకొని, శిరస్సు పైన ఉన్న కిరీటము ధరించుకొని, అయ్యా మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని సమస్త మానవ కోటి కోసము, సమస్త మానవ పాపము నిమిత్తము బలి పశువుగా ఆయన శిలువ పైన వేలాడుతూ ఉంటే కుడివైపున ఉన్న దొంగ అంటున్నాడు, అయ్యో నేను పాపిని, నేను చేసిన పాపానికి ఈ యొక్క శిలువ నాకు తగును. కానీ అక్కడ నిర్దోషి నాకు కనిపిస్తున్నాడు, నాకు పరిశుద్ధుడు కనిపిస్తున్నాడు, ఏ పాపం ఎరగనటువంటి వాడు కనిపిస్తున్నాడు. నువ్వు నేను, ఓ తమ్ముడు, నువ్వు నేను అయితే ఈ శిలువ మరణానికి తగుదుము. ఎందుకంటే మనం పాపాత్ములు, మనం అబద్ధాలాడాం, వ్యభిచారం చేశాం, దొంగతనం చేశాం. చిన్ననాటి నుండే దేవునికి, ఆ భగవంతునికి మనకు వ్యతిరేకమైన కార్యాలు చేశాం. ఎన్నో కుటుంబాలని నాశనం చేశాం, ఎన్నో కుటుంబాలని దోచుకున్నాం. గజ దొంగలుగా మనం ఉన్నాము. అయితే మనం చేసిన పనికి, మనం చేసిన తప్పులకి ఈ శిలువ మరణము తగులు. కానీ ఇక్కడ కనిపిస్తున్నవాడు పరిశుద్ధుడు కాబట్టి దీనికి తగదు అంటూ ప్రభువా అని పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? ప్రభువా. ప్రభువా అంటే దేవా, మమ్మల్ని పరిపాలించువాడా, రాజా అని అర్థం. రాజా అని పిలుస్తూ అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేస్తాను. అంటే ఆ దొంగవాడి యొక్క మనోనేత్రాలు తెరవబడి ఆయన అనుకున్నాడు, ఓకే ఇప్పుడు నేను రాబందులు వచ్చి నా కళ్ళును బీగపోతా ఉన్నాయి, రాబందులు వచ్చి శిలువ మీద నుంచి నేను చనిపోతే నా శరీరాన్ని పీక్కు తింటాయి, ఈ శిలువ మీద కొయ్య మీద నేను చచ్చిపోతాను. కానీ నా ఆత్మ ఉంటుంది కదా, ఈ ఆత్మను యేసు ప్రభువా నీతో కూడా నన్ను పరదేశకి అదే గమ్యం అంటే నీతో పాటు నన్ను పరలోకానికి తీసుకెళ్ళేశాడు. యేసయ్య ఎందుకు మరణించాడో తెలుసా? నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి. ఆయన్ని పాపాన్ని, పరలోకం ఎవరు వెళ్తాడు? పాపము లేనివాడు వెళ్తాడు. పాపము లేనివాడు ఎవరు లేడు. అయితే యేసు ప్రభు వారు మన పాపాన్ని శుద్ధీకరించి, మన పాపాన్ని కడిగి ఇప్పుడు అంటున్నాడు, నా నీతి మీకు ఇస్తున్నా, నా పరిశుద్ధత మీకు ఇస్తున్నా అని చెప్పి ఆయన పరిశుద్ధత మనకి ఇచ్చి ఇప్పుడు నా బిడ్డలు అంటున్నాడు. మనమందరం యేసు రక్తంలో కడగబడితే తండ్రికి బిడ్డలు అవుతాం, తండ్రికి బిడ్డలు అయితే పరలోక రాజ్యానికి మనము వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోకంలో ఏముంది? ఆ పరలోకంలో ఏముంటుంది అసలు? ఆ పరలోకం ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. అయితే ఈ పరలోకంలో ఏముంటది అని అంటే కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు. ఆనందగాన తరంగములు నా యేసుకే స్తుతి హారతులు. ఆనందగాన తరంగములు నా యేసుకే స్తుతి హారతులు.
బంగారు కొట్లో. అవునా కదా? డబ్బులు రూపాయి డబ్బు కింద పడిపోతే వెంటనే లా తీసేసుకొని కళ్ళ కట్టేసుకొని 3 సార్లు ముద్దు పెట్టేసేసుకొని ఏం చేస్తావు? వెళ్ళిపోయి ఏ పుస్తకంలోనో ఏ పర్సులోనో పెట్టుకుంటాం. 2 కాసులు 1 లక్ష రూపాయలు తీసుకెళ్తారట, 2 కాసులు బంగారం రావట్లేదు. ఈ చౌకి లోలకలు పెట్టుకున్నావు, ఎంత అయిందమ్మా అని అంటే కాసు బంగారం అండి 60,000 అయ్యిందండి. ఏంటి 60,000 ఉందా అని అంటే మరి ట్యాక్స్లు అంటున్నారు, శాత అంటున్నారు, ట్యాక్స్లు అంటున్నారు, జిఎస్టీ. భలే తెలుసు మీకు, దేవుడికి స్తోత్రం. కానట మనమంట మన చెవులకి ముక్కులకి కళ్ళకి మెల్లోను గాజులు చేతులు కాళ్ళకి అన్నిటికీ పెట్టుకోక ఆవిడంట తల్లో నుంచి కారిపోతుందంట బంగారం. ఏంటయ్యా తల్లో నుంచి కారిపోతుందంటే ఎక్కడో పువ్వు అంట, ఎక్కడో పువ్వు అంట. ఏంటిది? బంగారం పువ్వు. చూసారా మీరు? వెనకాలేమో బంగారం క్లిప్ అంట, వాచ్ బంగారం వాచ్ అట. ఈ 10,000కి 10 ఉంగరాలు చూసారా? ఎప్పుడన్నా 10,000కి 10 ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు చూసారా? సేట్లను చూసారా మీరు? అయ్యో చూడాల్సిందే. ఇలా పెట్టుకొని ఈ చేతికి మొన్నెవడు ఎన్నో కేజీలు 50 కేజీలు చీరేసుకున్నాడు. చూసారా మీరు? రీల్స్ లో కనిపించింది. ఎత్తుంది కదా పాములే. ఆడు కూడా చచ్చిపోతాడండి, ఆడు కూడా చచ్చిపోతాడు. అయితే బంగారం పెట్టినందుకు చచ్చిపోయి నరకానికి పోవడం కాదు, యేసుని కలిగి లేనందుకు చచ్చిపోతున్నారు. ధనవంతుడైనందుకు నరకానికి వెళ్ళవు, కానీ యేసుని కలిగి లేనందుకు నువ్వు నరకానికి. అయితే వాళ్ళు మెల్లో వేసుకొని కాళ్ళ కింద కబుక్కునే నేల మీద పడతాయి అని ఇక్కడ పెట్టుకుంటాం కదా, దాన్నంట దేవుడు మన కాళ్ళ కింద పడితే మనం తొక్కుతూ వెళ్తామంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన కాళ్ళట బంగారము వీధుల్లో నడుస్తాయి. సువర్ణంతో దేవుడు సువర్ణం మీద మనల్ని నడిపిస్తాడట. మనకట ఇల్లట మార్బుల్స్ తో కాదట, వజ్రాలతో వైడూర్యాలతో మనకి ఇల్లు కడతాడట. అందుకని శృంగార నగరం అది నా ఆత్మ చూస్తున్నదని భక్తుల పాట రాస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే లాజరు చనిపోయాడు, పరలోకం వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయాడు, నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు నరకంలో ఏముందంట? పండ్లు కొరుకుటయు వేదనయు, అక్కడ అగ్ని ఆరదట. ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడంటే దేవుణ్ణి జీవిత కాలంలో నా ప్రాణమా తినుము తాగు సుఖించు అన్నాడు తప్ప దేవుని కృపను తను తెలుసుకోలేదు. యేసు ప్రభుని ఎరిగి ఉండలేదు. ఈ లోకముతో స్నేహం చేశాడు. నా ప్రాణమా తినుము, నాకు ఇంకేం కావాలి, దేవుడు నాకు అక్కరలేదు అని అనుకున్నాడు అంతే. కానీ లాజరు ఏమున్నా లేకపోయినా నాకు యేసయ్య ఉంటే చాలు అనుకున్నాడు. కొడుకులతో ఉన్నా కానీ వెళ్ళిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు బంగారంలాగా జీవ వృక్ష ఫలములు భూమి మీద ఉన్నప్పుడేమో ధనవంతుడి బల్ల మీద ఉన్న మొక్కలు కుక్కలు పడితే కుక్కల్ని చెదిర్చి ఆ కుక్కల దగ్గర ఉన్న నోటి దగ్గర ఉన్న రొట్టె ముక్కలను లాజరు తిన్నాడు. కానీ దేవుడు పరలోకంలో ఆ యొక్క ఆత్మని హెచ్చించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే లాజరు ఇప్పుడు ధనవంతుడు నరకంలో ఏం చేస్తాడట? పొళ్ళు కొరుకుట. అక్కడ ఏముంటుందట? వేదన ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఆ వచనాన్ని చూద్దాం. ఇరవై 28వ వచనం. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానని. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినను. అతడు తండ్రి అయిన పైన వచనాన్ని మనం చూసినట్లయితే, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు వెయిట్ 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఏముందంట? ధనవంతుడు లేని ప్రదేశం ఎలా ఉంది చనిపోయిన తర్వాత?
యాతన పడుతున్నాడట. ఒక అతనట హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కాలు ఇరిగిందంట. కాలు ఇరిగితే చేతితో సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతున్నాడంట హాస్పిటల్. అయ్యా నీ కాలు ఇరిగింది కదా, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నీ చేతిలో సూట్ కేసు ఎందుకు అక్కడ పక్కన పెట్టాలంట. అదే సూట్ కేసు మాత్రం వదలను అంటున్నాడంట డాక్టర్ గారు. ఆ సూట్ కేసు పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాడట. ఆ వీల్ చైర్లో కూర్చున్నాడంట. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఈ గుండెకి వెళ్ళే నరం తెగిపోయింది, ఇతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కాబట్టి మనం ఏం చెప్పలేమని చెప్పి వెళ్తమే ఐసీయూలో పెడితే ఐసీయూలోకి కూడా వెళ్ళి ఆ సూట్ కేసు తల కింద పెట్టుకొని నర్సుతో అంటాడండి, సూట్ కేసు మాత్రం ఎవరు తీయొద్దు అంటాడు. అంటే సరేనండి మేము సూట్ కేసు తీయమన్నాను అన్న తర్వాత ఈ ఐసీయూలో నుంచి వెంటిలేషన్లోకి వెళ్ళాడు. వెంటిలేటర్ మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనిషి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మ ఏం చేస్తుంది, సూట్ కేసుని క్యారీ చేస్తుంది. ఏం చేస్తుంది, సూట్ కేసుని వదలట్లేదు. పాపం అతను చచ్చిపోయాడని అతనికి తెలియదు. సూట్ కేసు పట్టుకుని వెనక్కి చూస్తే అతనే కనిపిస్తున్నాడు ఆయనకి. ఎక్కడ, వెంటిలేటర్ మీద. అక్కడ నేను కనిపిస్తున్నాను, సరే ఏదేమైనప్పటికి కూడా అని చెప్పి సూట్ కేసు తీసుకొని స్పీడ్గా వెళ్ళిపోతాడంట. నడుచుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద ద్వారం కనిపిస్తుందంట. మహిమ వెలుగు కనిపిస్తుందంట. ఆ పెద్ద ద్వారం దగ్గరికి వెళ్ళి తలుపు తీయండి అంటే పేతురు అని యేసు ప్రభు శిష్యుడు బయటకు వచ్చాడంట. వచ్చి ఏమయ్యా ఏంటి తలుపు తీయమంటున్నావు, నీకు తలుపు తీయడానికి ఇక్కడ నీ పేరు లేదు, ఈ జీవ గ్రంథంలో దేవదూతలు చూస్తున్నారు, ఈ జీవ గ్రంథంలో నీ పేరు లేదు, నీవు భూమి మీద ప్రభుని ఎరగకుండా వచ్చావు కాబట్టి నీ పేరు లేదు, నీ కోసం తలుపు తెరవము అని పేతురు చెప్తున్నాడట. అప్పుడు అంటున్నాడు, నా ఇంటి పేరు పెట్టి చూడు. ఏమంటున్నాడు, జీవ గ్రంథంలో ఇంటి పేరు పెట్టి చూడు, నా పొలం పెట్టి చూడు, నాకున్న ఉద్యోగాన్ని బట్టి చూడు అన్నీ అంటే దేవదూత అంటాడంట, అయ్యా నీ పేరు అసలు ఏమీ లేదు, నీ ఇంటి పేరు లేదు, నీ పేరు లేదు, ఏమి లేదు, నీ జీవ గ్రంథంలో పేరు ఉన్న వాళ్ళే నీ తలుపు తెలుసుకొని లోపలికి వస్తారు. నీకు జీవ గ్రంథంలో నీ పేరు లేదు కాబట్టి నీ కొరకు నియమించబడిన నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తే ఆయన అంటున్నాడంట, ఇదిగో నేను నా సూట్ కేసు ఏం తెచ్చానో తెలుసా, బంగారం తెచ్చా, నా చదువు డాక్యుమెంట్లు తెచ్చా, నా ఆస్తి పత్రాలు తెచ్చా, ఇదిగో ఇది లంచంగా పెట్టుకొని నా కోసం తలుపు. ఈ సూట్ కేసులో ఉన్న కాగితాల ఖరీదంతా తెలుసా, 100 ఎకరాల కాగితాల పేపర్లు ఇక్కడ ఉన్నాయి, ఇదిగో నువ్వు పెట్టుకొని నా కోసం తలుపు తెరవమంటే పేతురు అంటున్నాడు, ఇక్కడ ఎంత డబ్బు నువ్వు కలిగి ఉన్నా ఏ లంచానికి ఈ తలుపు. దేవుణ్ణి డబ్బుతో కొనలేము, రక్షణని డబ్బుతో కొనలేము. విశ్వాసంతో పూర్ణ హృదయంతో ప్రభా నాలోనికి రాయేసయ్యా నేను అంగీకరిస్తున్నాను అని అంటే చాలు. ఇదే అర్హత, విశ్వాసమే మనకున్న అర్హత. అప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈతను అట్లాగా నరకానికి తోసేయంగానే నరకానికి వెళ్ళి పడుతుంది. నరకంలో పండ్లు కొరుకుట వేదన బాధ ఉంటుంది. కాబట్టి ఈ వేదన నాకు వద్దయ్యా యేసయ్యా, ఈ మరణం తర్వాత ఈ శరీరంలో ఫుల్గా నేను జీవించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, 2 గమ్యాలు, ఒకటి పరలోకము, ఇంకోటి నరకం. కాబట్టి నీ రాజ్యానికి నేను వస్తాను ప్రభా, నీ రాజ్యానికి వచ్చే కృపను నాకు దయచేయి ప్రభా అని చెప్పి మనము ప్రార్థన చేసుకుందాం. మోకాలు వేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనములు. యేసు నాకు కావాలి యేసయ్యా, నా జీవితంలో నువ్వు చేసే ప్రతి మేలు నేను అనుభవించడానికి. యేసు లేని జీవితం అయితే అది నరకానికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి అమ్మా ప్రార్థన చేయండి. యేసయ్యా, నా హృదయంలోనికి రా, నేను నీ బిడ్డని, నువ్వు నా పేరు ఎరిగి ఉన్న దేవుడు, నన్ను పేరు పెట్టి పిలుచున్న దేవుడు, నా యొక్క స్వరము వింటున్న దేవుడు అయ్యా, నా మొరను ఆలకించే దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తా
చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీకు ప్రార్థన చేయడం రాకపోయినా పర్వాలేదు, నీ తండ్రితో నువ్వు ఎట్లాగైతే మాట్లాడతావో అట్లా మాట్లాడితే చాలు. ఆయన నీ ప్రాణ స్నేహితుడుగా ఉన్నాడు, నిన్ను రక్షించు రక్షకుడుగా నీకు ఉన్నాడు. కాబట్టి ఆయన నామాన్ని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మహిమోన్నతుడు అయిన దేవా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ సన్నిధానములో నా తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా తండ్రి ప్రభువా, నీవు నా జీవితంలోనికి రండి, నన్ను రక్షించే దేవుడిగా ఉండండి. నా కోసం ప్రాణం పెట్టావు అయ్యా, నీ దాసురాల ద్వారా నాతో మాట్లాడావు. అయితే ఈరోజు నా హృదయంలోనికి రండి, నన్ను నూతనమైన వ్యక్తిగా నన్ను మార్చండి. నాకు మారు మనసును దయచేసి రక్షణ అనుభవంలోనికి నడిపించండి. ఈ రక్షణను నాకు అనుగ్రహించండి ప్రభువా. అందరు కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా ఆకాశమును భూమిని సమస్తమును సృజించిన యేసయ్యా నీకు వందనములు. నా కోసము శిలువ మ్రానుపై మరణించి నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించి నన్ను నీ సొత్తుగా చేసుకొనండి. నా అపరాధములను క్షమించి నా హృదయములోనికి వచ్చి నన్ను రక్షించండి. నాకు మారు మనసును, రక్షణను, నిత్య జీవమును అనుగ్రహించండి. యేసు నామమున ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన దేవా నీ బంగారు పాదాలకు వందనములు. ఈ రాత్రికాల సమయమున మాతో మాట్లాడావు నీ యొక్క వాక్యం ద్వారా. అవును ప్రభువా, ఒక నిర్ణయాన్ని యేసే నిజమైన దేవుడా నీ ప్రభువా, పరలోకమే నాకు కావాలని ఒక నిర్ణయం తీసుకొని, నరకము నాకు వద్దని, పండ్లు కొరుకుట వేదన నాకు వద్దని, అయ్యా తండ్రి నాయన ఆ ధనవంతుడు వెళ్ళిన ప్రదేశం నాకు వద్దయ్యా, లాజరు వెళ్ళిన ప్రాంతంలోనికి నన్ను నడిపించుటకు కావలసిన మనస్సును, హృదయాన్ని నాకు అనుగ్రహించి, అయా తండ్రి బుధవారం జరిగే ప్రార్థనలోను, సండే స్కూల్ పరిచర్యలోను, ఆదివారపు ఆరాధనలోను మీరు ఉండి నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.